ఓం నమ శివాయ. కోటి సోమవార వ్రత కథ. పూర్వకాలంలో ఒక పట్టణం అమరావతి అనే నగరంలో ఒక ధనవంతుడు బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఆస్తి, సొమ్ము, సేవకులు అన్నీ ఉండేవి. కానీ ఒకే బాధ, పిల్లలు లేరు. ఆయన భార్య కూడా ధార్మికురాలు. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి పూజ చేసేది. కానీ ఎన్నేళ్ళైనా వారికి సంతానం కలగలేదు. ఒకరోజు ఆమె శివాలయానికి వెళ్ళి ఏడుస్తూ ఇలా ప్రార్థించింది: ఓ శంకర, నిన్ను స్మరించే వారికి ఆశించిన ఫలమిస్తావు. నాకు ఒక బిడ్డ కావాలి, దయచేయు నాదా అని. ఆ సమయంలో దేవాలయంలో ఒక మహాయోగి ధ్యానం చేస్తున్నారు. ఆయన కళ్ళల్లో ప్రకాశం, ముఖంలో దివ్య కాంతి. ఆమె ఆయనకు నమస్కరించి తన దుఃఖం చెప్పింది. అప్పుడు ఆ ముని చిరునవ్వుతో ఇలా అన్నాడు: అమ్మా, నీకు శివుని అనుగ్రహం కావాలంటే కోటి సోమవార వ్రతం చేయము. ఆమె ఆశ్చర్యపడి, స్వామి, ఆ వ్రతం ఎలా చేయాలి? దాని ఫలితం ఏమిటి అని అడిగింది. ముని ఇలా వివరించసాగారు: ఈ వ్రతం శివుని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత పవిత్రమైనది. ప్రతి సోమవారం ఉదయాన్నే స్నానము చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి శివలింగానికి పాలు, తేనె, బెల్లం, గంగాజలం కలిపి అభిషేకం చేయాలి. శివుని పుష్పాలతో అలంకరించి దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి. ఈరోజు భోజనం చేయకుండా లేదా ఒకసారి మాత్రమే ఫలహారం తీసుకొని ఉపవాసం చేయాలి. సాయంత్రం శివుడిని కథ వినడం తప్పనిసరి. ఎవరు ఈ విధంగా భక్తితో కోటి సోమవారాలు చేస్తారో వారికి శివుడు ప్రత్యక్షంగా దీవిస్తాడు. కోటి సోమవారాలంటే మన జీవితం సరిపోదు. కాబట్టి కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వచ్చిన రోజున కోటి సోమవారం చేయాలి. సాయంత్రం శివుని కథ వినడం తప్పనిసరి. ఎవరు ఈ విధంగా భక్తితో కోటి సోమవారాలు చేస్తారో వారికి శివుడు ప్రత్యక్షంగా దీవిస్తారు. ఆ దంపతులు ముని మాట ప్రకారం వ్రతం ప్రారంభించారు. ప్రతి సోమవారం పూలు, పండ్లు, పాలు తీసుకుని శివాలయానికి వెళ్ళి భక్తితో పూజలు చేశారు. గ్రామస్తులు వారిని చూసి ఆశ్చర్యపోయారు. ఇంత క్రమశిక్షణతో ఎవరు పూజ చేస్తున్నారు? వారు సంతోషంగా, నిశ్శబ్దంగా ప్రతి సోమవారం శివుని స్తోత్రాలు పఠిస్తూ 1-2 సంవత్సరాలు కూడా వ్రతాన్ని కొనసాగించారు. ఇంకా ఉంది నెక్స్ట్ పార్ట్లో.